హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే నో స్పెషల్ మా ఇంట్లో. సో మేము గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ చేసుకోబోతున్నాం అన్నమాట. సో గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలన్నీ అక్కడ ప్లేట్లో మీకు చూపిస్తున్నాం కదా. సో ఆ పదార్థాలన్నీ తీసుకోవాలి. సో ఆ పదార్థాలన్నీ తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మంచిగా పేస్ట్ లాగా, థిక్ పేస్ట్ లాగా రావాలి. ఎందుకంటే గుత్తి వంకాయలో పెట్టుకోవాలి కాబట్టి. సో ఇలా మేము వంకాయలు తీసుకున్నాం అన్నమాట. కొంచెం మంచి సైజ్ వంకాయలు తీసుకొని, మీడియం సైజ్ ఉండాలి. అలా అని చిన్నగా ఉండకూడదు, అలా అని పెద్దగా ఉండకూడదు. సో మీడియం సైజ్ వంకాయలు తీసుకొని ఇట్లా కాట్లు పెట్టుకోవాలన్నమాట. 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కింద వరకు, మీకు అక్కడ చూపిస్తున్న విధంగా. సో సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి, ఎందుకంటే కట్ చేసిన తర్వాత నల్లగా అయిపోతాయి కాబట్టి వంకాయలు. సో అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి మనం డిప్ చేసుకోవాలి. అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ అంతా వంకాయలకి పెట్టేసేయాలన్నమాట. సో అలా ఫుల్గా పెట్టడం వల్ల వంకాయ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు అక్కడ చూపిస్తున్న విధంగా అలా పెట్టుకోవాలి. సో అలా మనం తీసుకున్న అన్ని వంకాయలకి అలా స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. మీరైతే ఏం తిన్నారో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు మా ఇంట్లో నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. చాలా ఫీల్ అవుతున్నాను నేను నాన్ వెజ్ తినడం లేదు అనేసి. సో అలా అన్నీ పెట్టుకున్న తర్వాత మేము కుక్కర్లో చేసుకుంటున్నాము గుత్తి వంకాయ కర్రీ. సో అలా పోపు అంతా వేసుకోవాలి, మసాలా ఐటెం కూడా దీంట్లోకి వేసుకోవాలన్నమాట. సో అలా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అవన్నీ ఆప్షనల్ అన్నమాట. మనము ముందే దీంట్లోకి మసాలాలోకి స్టఫింగ్లోకి వేసుకొని తింటాం కాబట్టి. సో అలా అవసరం లేదు. మనకి గ్రేవీ హెవీగా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. సో మేమైతే వేసుకోలేదు. అలా మగ్గిపోయిన తర్వాత పోపు అంతా, సో మనం వంకాయలు పెట్టుకుంటాము. సో అలా వేసుకున్న వంకాయలన్నీ మగ్గాలన్నమాట మంచిగా. మీరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి ఛానల్ని. సో మీకు మంచి మంచి రెసిపీస్ కూడా మేము పెడతాము, ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, మంచిగా ఎంటర్టైన్ చేస్తాం ఫ్రెండ్స్. సో మనకి మిగిలిన స్టఫింగ్ ఉంటుంది కదా, అది గుజ్జంతా సో ఇలా వేసుకున్నాం అన్నమాట. వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా వాటర్ వేసుకోవాలి. మనకి తగినంత వాటర్ వేసుకుంటాము. సో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఎంతమంది పుష్ప సినిమా చూసారో చెప్పండి. మిక్స్డ్ టాక్ ఉంది, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. మీకు ఏమనిపించిందో మీరైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలా మనం కుక్కర్కి పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ రావాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే అవసరం లేదు. హై ఫ్లేమ్లో అయితే మనకి కర్రీ అసలుకి ఉడకదన్నమాట. సో మేమైతే మీడియం ఫ్లేమ్కి పెట్టుకున్నాం అన్నమాట. సో మేమైతే పెట్టేసాము. విజిల్స్ రావడానికి మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. వచ్చేసింది. మాకైతే విజిల్స్ వచ్చేసాయి అన్నమాట. 3 విజిల్స్ రావాలి. సో మావైతే 3 విజిల్స్ వచ్చేసాయి. సో మేము ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. చూసేశారు మా కర్రీ ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా, పొగలు కక్కుతున్న గుగుమలాడే గుత్తి వంకాయ కూర. సో మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది గుత్తి వంకాయ కర్రీ. నాన్ వెజ్ లేనప్పుడు గుత్తి వంకాయ కర్రీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.